హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే స్పాన్సర్ బై మంగళగౌరి సెలెక్సిక. ఈ రోజు మన లక్కీ కాలర్స్ ఎవరున్నారు చూసేద్దాం. హలో హలో ఎవరికో కాల్ కలిసింది కానీ కట్ అయిపోయింది. కాలర్స్ చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు కాల్ కలుస్తుందా, క్వశ్చన్కి ఆన్సర్ చేద్దామా, శారీ గిఫ్ట్గా గెలుచుకుందాం అని చెప్పేసి. సో కాలర్స్ హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారండి? బాగున్నానా? చాలా బాగున్నారు రెడ్ శారీలో. రెడ్ శారీలో బాగున్నాను, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? నా పేరు రాజలక్ష్మి, నేను వినుకొండ నుండి చేస్తున్నాను. వినుకొండ నుండి. గతంలో చేస్తారా? చేశాను కానీ ఓడిపోతా ఉన్నా అండి. సహా అదే చూడండి, కొంచెం వాయిస్లో అదే వినిపిస్తుంది, బాగా బాధ వినిపిస్తుందండి. కష్టపడి నొక్కుతున్నా, ఓడిపోయినప్పుడు బాధ. అవును కదా, మరి అందరూ ఒకేసారి విన్ అయితే ఎట్లా? మనం స్పెషల్గా ఉండాలి కదా, అందుకే ఓడిపోతున్నాం. అయ్యో, మరొకళ్ళు గెలిపించడం కోసం మనం ఓడిపోతున్నాం. మీకు అక్కడ మీరు త్యాగం చేస్తున్నారు అక్కడ. అయితే నేను చాలా సార్లు త్యాగం చేశాను. 4 సార్లు త్యాగం చేశారా? చాలా సార్లు. చాలా సార్లు. ఇప్పటికి ఎన్నిసార్లు అయి ఉంటుంది? ఒక 5, 6, 7 అట్లా అవుతుంది. అయితే ఈసారి త్యాగం చేయొద్దులే, మీరే తీసుకుందరు కానీ ఎందుకు వచ్చింది. రాజలక్ష్మి గారా చెప్పారు పేరు? అవునా? ఓకే ఓకే, సరే. అయితే డైలీ ప్రోగ్రామ్ చూస్తున్నారు, ఒక 5-6 టైమ్స్ అంటే చాలా చాలా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ లెక్కన. చూస్తారు. ఏవి బాగున్నాయి, ఏవి కావాలి మీకు, ఎలాంటివి కావాలి క్వశ్చన్స్? అసలు సినిమా కొంచెం బెటర్ అయ్యైనా సెకండ్స్ లో కొంచెం స్ట్రైక్ అవట్లే. మర్చిపోతాం మనం అదే టైంకి, అసలు గుర్తుండదు ఒక్కటి కూడా. గుర్తుండదు, ఎందుకు ఆ టైంకే గుర్తుండదు. అవును. ఓకే, మరి మీకు ఎవరైనా సపోర్ట్ చేయడానికి ఉన్నారా పక్కన? ఎవ్వరు లేరు. ఎవ్వరు లేనప్పుడే కాలు కలుస్తుంది, అందరూ ఉన్నప్పుడు కాలు కలవదు. అసలు పిల్లలు కానీ మా హస్బెండ్ ఉన్నప్పుడు చేస్తే అస్సలు కలవటం లేదు. నేను చెప్పేశాను కదా అదే. ఎవ్వరు లేనప్పుడు చెప్పండి, ఒక్కరు ఉన్నప్పుడు మాత్రం కాలు కలుస్తుంది. అవును. ఓకే, సరే. ఏమైనా ఒక పాట లాంటిది పాడతారా? ఏం పాట పాడాను చెప్పండి మీరు. రీసెంట్గా ఏ మూవీ చూసారు, ఎలాంటి సినిమాలు చూసారు? పుష్ప 2 చూసాను. మరి పుష్ప 2లో ఒక సాంగ్ మీకు నచ్చింది ఒకటి పాడేసండి అయితే. అవి రావులేండి అంత ఫాస్ట్ పాటలు. ఇంకే సినిమా చూసారు? మీకు ఎలాంటి సినిమాలు ఇష్టం అసలు? అన్నీ చూస్తుంటా, కామెడీ సినిమాలు బాగా ఇష్టం. కామెడీ సినిమా అంటే బాగా ఇష్టం. అవును. మరి సంక్రాంతికి వస్తున్నాం, చూసారా? చూసా. బాగుందా? బాగుంది. అవునా? వాట్సాప్ బాగా చెక్ చేస్తారా? అట్లేం లేదు కానీ చూస్తా. ఏం చూస్తారు? చూస్తారు అయితే. చెక్ చేయం, చూస్తాం అంతే. అంతేనా? అర్థం కాలే కొంచెం. అంటే ఆ మూవీ టైప్లోని వాట్సాప్లో ఏమైనా చెక్ చేస్తారా అంటున్నాను నేను. అలాగా అది సినిమా న్యూస్లో అవి వస్తుంటాయి కదా. ఓకే, అవి చూస్తూ ఉంటారు. ఓకే, మీకోసం నేను ఒక మూవీ సినిమాకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. ఓకే, మీరు ట్రై చేయొచ్చు, ఈజీనే ఇదైతే. చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే ఓకే, క్వశ్చన్ వచ్చేసి మహేష్ బాబు, వెంకటేష్ అండ్ అల్లు అర్జున్ వీళ్ళ తొలి చిత్రాల దర్శకుడు ఒకరే. వాళ్ళు ఎవరు? ఆ వ్యక్తి ఎవరు? రాఘవేంద్రరావు. ఆలోచించండి. రాఘవేంద్రరావే కదా. మహేష్ బాబు ఫస్ట్ మూవీ అండ్ వెంకటేష్ ఫస్ట్ మూవీ, అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ దర్శకుడు ఎవరు కదా? రాఘవేంద్రరావే. పక్కానా? ఒకసారి ఆలోచిస్తారా లేకపోతే మనం ఫిక్స్ అయిపోదామా? ఫిక్స్ అవుదాం, అదే అనుకుంటున్నా. అదే అనుకుంటున్నారు? అవును. నేను కూడా ఆలోచించాలా లేకపోతే ఫిక్స్ చేసుకోవాలని ఆలోచిస్తున్నా. టెన్షన్ పెట్టకండి. కానీ మనకి ఇక్కడ దొరకకపోయినా అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ అన్నది మీకు ఏ మూవీ గుర్తుందా మీకు? గంగోత్రి కదా. సరే, ఆ మూవీకి దర్శకుడు రాఘవేంద్రరావే కదా. అవును కదా. సో మీరు చెప్పారు కాబట్టి ఆల్మోస్ట్ అది కరెక్ట్ అయి ఉంటుంది. సో మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే, కంగ్రాచులేషన్స్. ఇన్ని రోజులకి కష్టపడ్డ శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. ఎన్నాళ్ళకి అనిపించుంటుంది లోపల ఒక్కసారి. చాలా చాలా అసలు, ఎందుకంటే చాలా డేస్ నుంచి మీరు కాల్ చేస్తున్నారు కాబట్టి
ఆ మూవీ పేరు ఈజీగా చెప్తారని అనుకున్నాను నేను కూడా. ఓకే ఓకే చాలా థ్యాంక్ యూ అండి అసలు ఓకే, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీకు కష్టానికి ప్రతిఫలం ఈ రోజైతే దక్కింది. ఎంజాయ్. ఓకేనా? బాయ్. బాయ్. మరి నెక్స్ట్ కాలర్ ఎవరున్నారో చూసేద్దాం. హలో హలో హాయ్ అండి. హలో హాయ్ అండి, మీ పేరు? బుచ్చమ్మ. మరలో ఒకసారి చెప్పరా? బుజ్జమ్మ గారా? బుచ్చమ్మ బుచ్చమ్మ. బుచ్చమ్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నరసరావుపేట నుంచి. నరసరావుపేట నుంచి. ఏం చేస్తూ ఉంటారు? గృహిణిని అమ్మ నేను. గృహిణి. గతంలో కాల్ చేశారా? అబ్బో చేయటం అయిపోయింది, ఓడిపోవటం అయిపోయింది. శ్శ, అందరూ వాళ్ళే లైన్ కడుతున్నారు. మీకు అందరికి ఎలా కాల్ కలుస్తుంది వెంటనే అసలు? చేస్తా ఉంటే అదే కలుస్తా ఉంటది ఏదో ఒక రోజు. అసలు మామూలుగా కాల్ కలవట్లేదు మీ అందరికీ. అవును. అసలు ఈజీ అనమాట. షో పెట్టినప్పటి నుంచి చేస్తానే ఉన్నా, ఓడిపోతానే ఉన్నా, చేస్తూనే ఉన్నా. కొంతమంది గెలుస్తున్నారు, కొంతమంది ఓడిపోతారు. కామన్ ఇంకా అది. అది అంతేనా? అంతే. ఇవాళ గెలిపిస్తారా? గెలిపిస్తారంటే ఆ క్వశ్చన్లో మీరు ఆన్సర్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మీరందరూ గెలవాలని నేను అనుకుంటాను. మీరు ఈజీగా ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. మేము కూడా చెప్పటం కూడా ఈజీగా. అప్పుడు నా పేరేంటి నేను చెప్పాలి, మీ పేరేంటో కూడా నేనే చెప్పాలన్నట్టు ఉంటుంది ఈజీగా. ఆ పని చేయండి. నా ఇమేజ్ ఇవ్వండి, ఈజీగా చెప్తారు వీళ్ళందరూ. అమ్మా, వద్దులే. కొంచెం కష్టంగా ఉన్నప్పుడే మనకి ఆ క్వశ్చన్కి కష్టపడి ఆన్సర్ చేసినట్టు ఉండాలి కదా. కానీ చెప్పగలిగే ఇది కూడా ఉండాలిగా. ఉండాలి. మరి మూవీస్ బాగా చూస్తూ ఉంటారా? అమ్మా మూవీస్, సినిమాలు అవి చూస్తూ ఉంటారా? చూస్తుంటాం. చూస్తూ ఉంటారు. పాతవా, మధ్యలోయా, కొత్తవా ఏంటి? ఎలాంటి మూవీస్ చూస్తారు? పాతవి చూసాము బాగా. ఇప్పటికి కొంచెం తక్కువ. పాత మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏముంది? మాకు నచ్చాయంటే నాగేశ్వరరావు గారి, రామారావు గారి, వాళ్ళ ఇష్టం. బాగా ఇష్టం. ఓకే, ఆ మూవీస్లో ఏదైనా ఒక పాట పాడొచ్చు కదా చక్కగా మీరు? పాట పాడాలంటే ఏం పాట పాడాలి? ఏమో గుర్తు కూడా రావట్లేదు. కాలు కలిసే టెన్షన్లో అసలు ఏం పాట పాడాలో గుర్తులేదు అసలు. ఫస్ట్ కాలు కలుస్తా లేదనే టెన్షన్ ఎక్కువైపోయింది. అవును, టెన్షన్ ఎక్కువైంది. చేసి 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 ఎప్పుడో ఉండి ఉండి కటిక్కిన రింగ్ అయింది, కలుపుతారు. అప్పుడు అమ్మో కలిసింది, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, గెలుస్తామా లేదా, ఈ టెన్షనే సరిపోయింది. బాగా ఎక్కువైపోతుంది ఈ టెన్షన్ అందరికీ. పాపం అసలు ఆ టెన్షన్ తీసేయండి. ఫస్ట్ టెన్షన్ పడే కొలది కూడా అది వెనక్కి వెళ్ళిపోతుంది. టెన్షన్ పడకపోతే ఈజీగా దొరికేస్తుంది. అవునవును. టెన్షన్ పడితే మరీ వెనక్కి వెళ్తుంది. అవును. ఓకే, పాడండి మరి ఒక పాత సినిమాలో పాట ఒకటి. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పాను బ్రహ్మం గారు, అప్పుడే చెప్పాను వేమన గారు. ఇప్పుడే చెబుతా వినుకో బిళ్ళమ్మ, మీకే చెప్పేది. ఇప్పుడే చెబుతా వినుకో బిళ్ళమ్మ, వేమన చెప్పిన వేదం కూడా. ఇంకెంతకన్నా రాదు నాకు. చాలా కష్టపడ్డారు నా కోసం పాట పాడారు. చాలా హ్యాపీ అనిపించింది. గుర్తు చేసుకొని పాడాను కదా. గుర్తొచ్చింది బాగా. మీరు సామెతలు అలాంటివి ఏమైనా చెప్తూ ఉంటారు ఎక్కువగా? ఏంటండి? సామెతలు, పొడుపు కథలు అలాంటివి చెప్తూ ఉంటారా? అవన్నీ ఏమీ రావు నాకు. అవన్నీ రావు? రావు. మరి ఎలా వచ్చు? ఒక సినిమాలకు సంబంధించి అయితే కొంచెం ట్రై చేస్తున్నారు అంతే. అంతే. సీరియల్స్ బాగా చూస్తారా? సీరియల్స్ చూస్తుంటా. ఈసారి ఆ క్వశ్చన్లు పెట్టమనాలి, ఈజీగా అందరూ చెప్తారు. అవునా? నేను పెట్టమన్నా మీరు పెట్టరుగా. అదే నేను అదే అడుగుతున్నాను. సీరియల్స్ లో కూడా పెట్టేసేయండి అంటే అబ్బా మీ అందరూ కలిపి చెప్తారా అని అడుగుతున్నారు నన్ను. సరే, మీకోసం నేనైతే ఒక క్వశ్చన్ అయితే సెలెక్ట్ చేసి పెట్టాను, ట్రై చేయండి. కొంచెం ఈజీగా అడగండి. ఈజీగానే నేను అడుగుతున్నాను, మాక్సిమం మీరు కూడా చెప్పడానికి ట్రై చేయండి. సరే. ఒకవేళ ఇన్ కేస్ రాకపోయినా ఏం లేదు, నెక్స్ట్ కాల్ ఖచ్చితంగా కలుస్తుంది. ఫిక్స్ అయిపోయింది, మీ నెంబర్కి మా ఫోను కలుస్తుంది. అప్పుడు మళ్ళీ ట్రై చేయొచ్చు. ఓకేనా? అంతేగా 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 అయితే ఓకే. క్వశ్చన్ వచ్చేసి కనురెప్పలు లేని జీవి ఏది? కనురెప్పలు లేని జీవి ఏది? కనురెప్పలుండవు ఆ జీవి ఏది? ఇస్తారా? కొంచెం క్లూ ఇవ్వరా? ఆ జీవి
ఎలా చెప్పాలి మీకు జీవికి సంబంధించి? కనురెప్పలు ఉండవు, కళ్ళు ఉంటాయి. కళ్ళు ఉంటాయి, కన్నురెప్పలు ఉండవు. కనురెప్పలు మాత్రమే ఉండవు మనకున్నట్టు, కళ్ళు మాత్రం ఉంటాయి. చేప కాదు, చేపకు ఉంటాయిగా, చేపకు కూడా కళ్ళు ఉంటాయి. కళ్ళు ఉంటాయి. కొంచెం క్లూ ఇవ్వరా? కొంచెం పెద్దది. పెద్దదా? పెద్దదంటే మరీ భారీగా కాదు, పొడవుగా ఉంటుంది అన్నట్టు అర్థం అనమాట పెద్దది అంటే. టైం అయిపోయింది ఆల్రెడీ, మీ కాల్ కూడా కట్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం మరలా ట్రై చేయండి. ఏం కాదు, పెద్దగా ఉంటుందంటే హైట్లో కాదు పొడవుగా ఉంటుందని చెప్పాను. సో అది వచ్చేసి పాము అనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ చేస్తారు కదా, అప్పుడు ఖచ్చితంగా విన్ అయ్యారు కానీ మీరు. సో ఓకేనా? మరికొంతమంది కాలర్స్తో మాట్లాడే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్. సమర్పించు పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో పుట్టులే, స్పాన్సర్ బై మంగళగౌరి సిల్క్స్. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు వచ్చేసేద్దాం. హలో హలో, హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కృష్ణా జిల్లా నుంచి అండి. కృష్ణా జిల్లా నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. డైలీ ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తామండి. డైలీ కాల్ చేస్తున్నారా? చేస్తున్నాము, కలిసినప్పుడు ఒక్కొక్కసారి ఓడిపోతూ ఉంటాం కదా. ఓకే ఓకే, ఒకసారి కాలు కలుస్తుంది. కాలు కలిసిన తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చేయకపోవచ్చు. ఓకే, మొత్తానికైతే అలా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కాలు కలిస్తే భలే అనిపిస్తుంది. అబ్బా, ఈ పూట గెలిస్తే బాగుంది అనుకుంటా. ప్రతిసారి ప్రతిరోజు కాలు కలిసింది కాబట్టి ఎలాగైనా గెలిస్తే బాగుంది అనిపిస్తుంది. అవును. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫే. మరి ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తారు? వాటి మాకు కుక్క పిల్ల ఉంది, దాన్ని చూసుకుంటూ ఖాళీ దొరికినప్పుడు టీవీ చూసి వార్తలు అయ్యి ఓకే ఇంట్లో పనులు చూసుకుంటాం. ఓకే, డైలీ మరి మన ఛానల్ చూస్తున్నారా? చూస్తున్నామండి. స్టార్టింగ్ మాకు టీవీలో వస్తుంది కానీ చూస్తాను అన్న. ఓకే, మన ఛానల్ కొత్తవి కూడా ఆల్రెడీ డిజిటల్గా డివోషనల్ ఛానల్ కూడా స్టార్ట్ అయింది, హెల్త్ స్టార్ట్ అయింది. అవి కూడా మనకి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే బీఆర్కే డివోషనల్ అని సెర్చ్ చేస్తే దొరుకుతుంది. హెల్త్ అని అన్న సెర్చ్ చేసినా సరే వస్తాయి. చూస్తూ ఉండాలి, మన ఛానల్స్ కదా ఇవి. అలాగేనండి. ఓకే, మరి ఏమైనా ఒక సామెత కానీ ఏదైనా పొడుపు కథ కానీ చెప్తారా? నాకు సామెతలు పొడుపు కథలు రావు కానీ చిన్న పాట పాడతాను. ఓకే, పాడండి. అందని ఆనందం, అందని ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందని ఆనందం, పడమటి సంజారాగం, కుడి ఎడమల కుసుమరాగం, ఒడిలో చెలి మోహన రాగం, జీవితమే మధురానురాగం, అందని ఆనందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. చాలండి. కష్టపడ్డారు, పాట మొత్తానికి పాడాలనుకున్నారు, పాడేశారు. కొత్త పాటలు గుర్తుండవు. ఇప్పుడు కొత్త పాట పాడతారా? లేదండి, నాకు గుర్తుండవు. దీంతో మనకి ఆ తర్వాత అసలు ఒక పదాలు కూడా గుర్తుంటావు. ఓకే ఓకే, మరి మీకు ఇంకా కుక్క పిల్లతోనే టైం పాస్ అయిపోతుంది అనుకుంటా. అంటే కుక్క పిల్ల కదా, దాంట్లో 12 ఏళ్ళు ఉంటాయండి. ఓ, బాగా అటాచ్మెంటా? ఎక్కడికైనా వెళ్తే చాలు ఏడు తప్పుతుంది. ఓ, అది కూడా చాలా చిన్నపిల్లలాగా తొందరగా అటాచ్ అయిపోతుంది. ఎవరన్నా ఒప్పుకోదు, ఎదురుగా నేనే ఉండాలి. మా బాబన్నా మా వారన్నా ఎవరన్నా ఒప్పుకోదు, మీరే ఉండాలి. ఎక్కడికైనా వెళ్తే ఏడుస్తూ ఉంటుంది, వచ్చే వరకు తిండి తినదు. అందరికి తెలిసిపోయి పక్కన వాళ్ళందరికీ. ఇక్కడికే వెళ్ళొస్తానని చెప్తూ రావాలేమో మీరు బయటికి. చెప్పకుండా పసి కట్టేసి కొత్త పెట్టుకుంటే చాలు. సరే, మీకు బాగా మంచి టైం పాస్ అసలు. అవును, టైం అంతా దాంతోనే సరిపోతుంది. ఓకే, సరే మీకోసం నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పాలి ఇప్పుడు. అలాగే కొంచెం తేలిగ్గా ఉంది. తేలిగ్గానే ఉంది, బట్ ట్రై చేద్దాం. అలాగే. ఓకే, క్వశ్చన్ వచ్చేసి, ఏ జీవి అంతరించిపోతే ఈ భూమి ఎడారిలా మారుతుంది? తూరిక కాదు, ఆలోచించండి. అదేనా? అదే అనుకుంటున్నాను. వాన వచ్చేటప్పుడు మనకి
తూనీకులు వస్తా ఉంటాయి అంటారు కదా. అంటే ఆ జీవి అంతరించిపోతే ఈ భూమి ఎడారిలా మారిపోతుందా? ఏమన్నా కొంచెం హెల్ప్ చేయరా? కొత్తగా డౌట్ పెట్టారు నాకు కూడా. అవునా అన్న డౌట్ వస్తుంది. కాకపోతే మళ్ళీ ఆలోచించండి, ఎందుకనే బెటర్ ఇంకొక ఆప్షన్కి వెళ్దాం. ఈ భూమి అంతరించి ఏ జీవి అంతగా ఐడియా కొంచెం చెప్పరా? సేమ్ ఆ ఏగలాగే ఉంటుంది అది కూడా, కానీ టైం అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పిన ఆప్షన్ ఉండదు. ఇదండి ఉంటుందా? కాల్ కట్ అయిపోతుంది ఆల్మోస్ట్. మీకు టైం అయిపోగానే కాల్ కట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఆన్సర్ చేసినా సరే ఉండదు, టైం ఉంటుంది కదా. మరి నెక్స్ట్ కాలర్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి, ఏం కాదు. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. మీకు హలో హలో ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలాగున్నారు? బాగున్నానండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? వెస్ట్ గోదావరి కైకూరు ప్రసన్న లక్ష్మి అండి. ప్రసన్న లక్ష్మి. ఈ వర్క్ చేశానండి 4-5 సార్లు, ఓడిపోయానండి బాబు. అయ్యో ఎందుకని? ప్రశ్న ఏమో చెప్పలేకపోయాను. ఫస్ట్ స్టార్టింగ్ లో చేశాను కదండి ప్రోగ్రామ్, స్టార్టింగ్ లో ప్రశ్న ఏమో చెప్పలేకపోయాను. రెండోసారి కట్ అయిపోయింది, మళ్ళీ మొన్న కట్ అయిపోయిందండి. అయ్యో. మమతా గారికి 2 సార్లు, పద్మ గారికి ఒకసారి, ముందుకు స్టార్టింగ్ లో ఒకసారి చేశానండి. ఆ ప్రశ్న తెలిసి టైం అయిపోయిందండి. అవును, ఇప్పుడు ఉన్నది మీతో మాట్లాడుతున్నది ఎవరు? మీ పేరు తెలియదండి నాకు. పద్మ గారితో మాట్లాడారా? మాట్లాడేవండి. అదే నేనండి. మీరేనండి. అయితే వేరే వాళ్ళు అనుకున్నా. నేనండి కైకూరు నుంచి మాట్లాడాను కదండి, అప్పుడు గొడుగు అన్నారు. అవును మాట్లాడాను కదండి, గొడుగు 8 కాలు 8 చేతి అన్నారు. అవునవును. అయితే మేకప్ తేడాగా ఉంది. అబ్బా మేకప్ తేడా ఉండి వేరేలా కనిపిస్తున్నాను నేను. చాలా బాగున్నారండి, ఇప్పుడు చాలా బాగున్నారు. ఇప్పుడు చాలా బాగున్నాను. చాలా బాగున్నారండి. మేకప్ ఆనలుగా అట్లా పోయామండి. అయితే ఆ అమ్మాయి వేరు, ఈ అమ్మాయి వేరు అనుకున్నారా? వేరే అమ్మాయి ఏమో అనుకున్నాను. వాళ్ళ పేరు ఎవరు అడగలేదు కదండి, ఎవరి పేరు. ఈ పట్టుకు గెలిపించాలని మేడం గారు, కాలు కలుపుకుని కష్టమైపోతుంది. మీరు నన్ను గుర్తుపట్టలేనందుకైనా సరే నేను గెలిపించాలి మిమ్మల్ని. అంటే మీరు పద్మ గారు వేరేగా ఉన్నారండి, అందుకు. అప్పుడు పద్మ గారు పట్టు చీరలో ఉన్నారు, ఇప్పుడు ఫ్యాన్సీ శారీలో ఉన్నారు, అంతే తేడా. అంతేనా? శారీ బాగుందని మీరు బాగున్నారు. పద్మ గారు ఏమనుకోకుండా ఆనలు కట్టలేదు. అయ్యో ఏం కాదు, గుర్తుపట్టకపోయినా పర్వాలేదు, అందుకే నేనే మాట్లాడుతున్నాను. స్టార్టింగ్ లో చేశానండి ప్రోగ్రామ్. స్టార్టింగ్ లో చిరంజీవి గారు మొదట ఏ సినిమాలో పాట పాడారు తెలుసండి, టైం అయిపోయింది. అయ్యో. మీరు అడిగిన ప్రశ్న ఏమో తెలియదండి. తర్వాత 2 సార్లు చేశాను, మొన్న కూడా మమతా గారు చేస్తే కాల్ కట్ అయిపోయింది, టైం అయిపోయింది. అయ్యో అయ్యో. ఓకే సరే, ఈసారి గట్టిగా ట్రై చేద్దాం, ఏముంది. ఏమో చెప్పండి, మీరే చెప్పండి. మీ చేతిలోనే ఉంది, ఇంక మళ్ళీ ఎప్పుడు కలుసులో చెప్పలేము. ఇప్పుడు ఆశ పెట్టుకున్నాను మరి. అయ్యో చాలా ఆశ పెట్టుకున్నారు. కాకపోతే మరి మీరు కూడా ఒక పాట లాంటిది ఏదైనా పాడితే. పాట రాదండి. మరి ఏదో ఒక సామెత చెప్పండి నా కోసం. నేను పొడుపు కథ చెప్తాను, మీరు పొడుపు కథ చెప్తున్నారా? నేను చెప్పలేకపోతున్నాను. నేను ఎవరో చెప్తుంటే చెప్తున్నానండి. మీరు పొడుపు కథ చెప్తుంటే నేను చెప్పలేకపోతున్నాను. నేను ఎవరో చెప్తుంటే అది పట్టుకుని నేను మీకు చెప్తున్నాను. కాకపోతే సరే అడగండి, ఇంకొకటి ఏదైనా ట్రై చేయండి. అది భూమిలో పుట్టింది, భూమిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, రుచిగా ఉందండి. భూమిలో పుట్టింది, భూమిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, రుచిగా ఉందండి. రుచిగా ఉందా? ఏంటంటారు? భూమిలో ఉండే ఏంటంటే రుచిగా ఉందండి. ఎలా ఉంది? రుచిగా ఉందండి. రుచిగా ఉంది. ఉల్లిపాయ వస్తుంది. ఇది దుంపలా? దుంపలేనండి. చెప్పండి, వచ్చి చెప్పేసారు మీరు. ఇంకా కొంచెం చిలకడ దుంప కానీ. ఓకే ఓకే, ఆన్సర్ కరెక్టే. అడగండి మరి. అదే ఆన్సర్ కరెక్ట్, ఎందుకంటే నాకు శారీ పంపించాలి మీరు ఇప్పుడు. మరి ఏమైనా గెలాలా? మీరు పొడుపు కదా అడగండి బాబు. అయ్యో అడుగుతున్నారు, సామెతలు అయితే వెళ్తే కదండి బాబు. తిరగట్లేదు మరి, ఇవి పట్టుకోండి మరి సామెతలు గట్టిగాను. మీరు ఏం అడుగుతారో అడగండి మరి. సినిమా వాళ్ళు అడుగుతారో ఏమై చెప్తారు. సినిమా కావాలా మీకు? సినిమాయే కావాలండి, అడగండి. సినిమా కావాలంటే అడుగుతున్నాను. ఒక క్వశ్చన్ వచ్చేసి ట్రై చేయండి మీరు. 2 ఆస్కార్ అవార్డులను గెలిచిన ఒకే ఒక్క భారతీయుడు ఎవరు? భారతీయుడండి.
టైం స్టార్ట్ అయింది ఆల్రెడీ. 2 ఆస్కార్ అవార్డులను గెలిచిన ఒకే ఒక్క భారతీయుడు ఎవరు? భారతీయుడు సినిమా గురించి అడగట్లేదు, మన ఇండియన్ అంటే ఒక భారతీయుడు 2 ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నారు ఒక వ్యక్తి. సినిమా అయినండి, సినిమాకి సంబంధించిన వ్యక్తే. చంద్రబోస్ గారు కదండి? కాదు. చిరంజీవి గారు. నెక్స్ట్ ఆలోచించండి. బాలకృష్ణ గారు. అంటే హీరోనే కాదు, ఆ సినిమా దాంట్లో పనిచేస్తూ ఉంటారు. రాఘవేంద్రరావు గారా? కాదు. మ్యూజిక్ సంబంధించి పనిచేస్తూ ఉంటారు. కీరవాణి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు. టైం అయిపోయింది, అందరి పేర్లు లైన్గా చెప్పుకొచ్చేసారు కానీ ఒక్కరి పేరే మర్చిపోయారు, ఏఆర్ రెహమాన్ సంగతి. సో ఒక నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ చేయాలి తప్పదు. మీరు ఈసారి లాస్ట్ వరకు మ్యాక్సిమం ట్రై చేసారు, అందరి పేర్లు చెప్తున్నారు కాబట్టి అంటే మీకు కొంచెం ఐడియా ఉంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి, ఏం కాదు. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, పద్మ గారు. ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏలూరు నుంచి అమ్మా. చాలా సార్లు చేసి ముందు గ్యాప్ ఇచ్చేసాం, ఇంకా కలవట్లేదని, కలిసినా రావట్లేదని. అయ్యో, గ్యాప్ తీసుకుని మళ్ళీ కాల్ చేశారా? అవునమ్మా. మా చుట్టాల్లో అయితే ఇంక వదిలేమంటారు, చేయకండి అంటున్నారు. అలా ఏమి ఉండదు, కాకపోతే ఏంటంటే అందరూ ఒకేసారి గెలవరు కాబట్టి కొంతమంది. మా అమ్మాయి కూడా మొన్న డిసెంబర్ 24ని అదే మా మనవరాలు పుట్టినరోజుకి గెలిచిందమ్మా. ఇంకా రాలేదు, 6 రోజులు వస్తున్నారు. ఓకే, వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ వెళ్ళిపోయి నేను వస్తాయి మ్యాక్సిమం కూడా. ఎవరైతే అంటే లిస్ట్ తీస్తూ ఉంటారు, మంత్ ఎండింగ్ అయ్యేసరికి ఎవరెవరు ఉన్నారో వాళ్ళు లిస్ట్ తీసి వాళ్ళకి కొరియర్ చేస్తున్నారు. 1 వీక్ లో వచ్చేద్దారు అన్నారని ఇంకా మా పాపాలు కూడా ఇంకెవరైతే అంటే చాలా మంది విన్నర్స్ ఉంటున్నారు కదా, వాళ్ళందరిలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. ఎవరెవరికి వెళ్ళి ఒకవేళ వెళ్ళిన వాళ్ళకే మరలా వెళ్తున్నాయని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడంలో కొంచెం లేట్ అవుతుంది, అంతే తప్ప ఏం కాదు, మీకు వస్తుంది ఖచ్చితంగా. ఆల్రెడీ విన్ అయ్యారు కదా, వస్తుంది, ఏం కాదు. అవునమ్మా, మా అమ్మాయి విన్ అయింది వాళ్ళది. నేను ఇంకా చాలా నుంచి ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ట్రై చేస్తానమ్మా. స్టార్టింగ్ నుంచి ట్రై చేస్తున్నారు ఇప్పటికి. అంటే ఎన్నిసార్లు కలిసింది మీ కాలు? కలుతుందమ్మా, మా నెంబర్ అయితే అక్కడ నోట్ అయిపోద్ది. ఇంకా 3-4 సార్లు కలిసింది. ఓకే, కానీ ఇలాగే చెప్పలేకపోవటం, టైం అయిపోయాక ఫోన్ ఆగిపోవటం అలా అవుతుంది. అయ్యో, టైం అయిపోతే కట్ అయిపోతుంది ఆల్మోస్ట్. అవునమ్మా. ఓకే, మీ పేరు చెప్పలేదు ఇంతకి? సీతారత్నం అమ్మా. సీతారత్నం గారు, ఏలూరు నుంచి. సీతారత్నం, ఏలూరు నుంచి. ఓకే, మరి ఏంటి ఇప్పుడు ఏమైనా ఒక సామెత, పొడుపు కథ అలాంటివి ఏమైనా చెప్తారా? అన్ని ఫోన్ కలిగినప్పుడు అన్ని ఆలోచించుకుంటాం, ఫోన్ కలిసినానికి అన్ని మర్చిపోతున్నాను. నిజంగా అందరూ పాపం ఫోన్ కాల్ కలిస్తే కనుక ఈ పాట పాడాలి లేదంటే ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. అన్ని చాలా సార్లు అన్ని ఉంచుకున్నానమ్మా, కానీ కలిసినానికి మొత్తం మర్చిపోతున్నాము. అయ్యో, ఇప్పుడు మరి ఏం అడుగుదాం అనుకున్నారు అసలు కాల్ కలిస్తే? కాల్ కలిస్తే అంటే ఇప్పుడు ఏమీ గుర్తు రావట్లేదు, ఏదో వచ్చింది చెప్పేస్తానమ్మా. అయితే గులాబీ మొక్కలకి ఉల్లిపాయ తొక్కలను కోడిగుడ్డు తొక్కలు వేస్తే బాగా ఏపుగా పెరుగుతాయమ్మా. ఓకే, మీరు బాగా మొక్కలు పెంచుతారేమనుకుంటా. లేదు, మా పాపానికి ఇష్టం బాగాను. ఓకే, మరి మీరు మొక్కలు పెంచుతారా? నేను పెంచనమ్మా, ఈయన అంకుల్ గారు పెంచుతారు ఎక్కువ, మొక్కలంటే బాగా ఇష్టం. ఓకే, అవునా, సరే అయితే ఇంకా టైం అయిపోతుంది కాబట్టి మీకోసం నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. కొంచెం ఈజీగా అడుగమ్మా, ఇప్పటికి 6 సార్లు గెలుచుకోలేదు. అలా అందరూ అంటుంటే చాలా బాధ అనిపిస్తుంది, కాకపోతే ఏంటంటే మీ అందరూ మళ్ళీ కాల్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. మా పాపాలందరికీ గెలుచుకొని చెప్పాలని నేను. ఖచ్చితంగా గెలుస్తారు, ఏం కాదు. కానీ సరే, క్వశ్చన్ అయితే మీకు ఇస్తున్నాను. ఏ జీవిని ఎండలో ఉంచితే ఆవిరైపోతుంది? ఏంటమ్మా? ఏ జీవిని ఎండలో ఉంచితే ఆవిరైపోతుంది? ఏ జీవిని ఎండలో ఉంచితే ఆవిరైపోతుంది? అయ్యో, చెప్పమ్మా, కొంచెం సినిమా గురించి అడుగుదాం అనుకున్నాం, చెప్పమ్మా. అయ్యో, అయ్యో అయ్యో, క్లూ ఇస్తాను ఖచ్చితంగా. ఆ జీవిని ఏంటంటే అది వాటర్ లో ఉంటది. జీవి వాటర్ లో ఉంటదంట. బ్యాక్టీరియా కాదు, జీవి అది ఒకటి, అదొక ఫిష్. వాటర్ లో ఉండేది ఏంటి మనకి? ఫిష్. సో ఆన్సర్ వచ్చేసి జెల్లీ ఫిష్. మీరు ఆన్సర్ మిస్ అయ్యారు, నేను వాటర్లో ఉంటుందని చెప్పినప్పుడు ఫిష్ అంటారేమో అనుకున్నాను.
కానీ చెప్పలేకపోయారు. సో టైం కూడా అయిపోయింది, మన ప్రోగ్రామ్ టైం కూడా అయిపోయింది. చాలామంది కాలర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు, కానీ కాకపోతే మనకి ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి రేపు మళ్ళీ ఎలాగైతే టైంకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు మళ్ళీ కాల్ చేయడం మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ఖచ్చితంగా కాల్ కలుస్తుంది. అంటే ఒకేసారి విన్ అయిపోతారని అయితే నేను చెప్పను. కొంతమంది క్వశ్చన్కి ఆన్సర్ చేస్తేనే విన్ అవుతున్నారు. క్లూ కూడా ఒక నిమిషం ఆలోచించండి, ఆ క్వశ్చన్ ఆలోచిస్తే మీకే తెలుస్తుంది ఆన్సర్ ఏంటనేది. సో ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి ఇది ఇవాల్టి బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మా తోబుట్టువులు. స్పాన్సర్ బై మంగళగౌరి సిల్క్స్. బాయ్.